లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి సోమిరెడ్డి తెలిపారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని ఆ దేవుడు వదిలిపెట్టడన్నారు. గత ప్రభుత్వ హయాంలో సర్వేపల్లిలో ఇసుక, గ్రావెల్ అక్రమాలు భారీగా జరిగాయని సోమిరెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయల అవినీతికి వైసీపీ ప్రభుత్వం పాల్పడిందన్నారు. రైతుల పేరుతో అనుమతులు తెచ్చి గ్రావెల్ని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేశారని మండిపడ్డారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ అధికారులు నోటీసులు ఎందుకు ఇవ్వలేదని సోమిరెడ్డి ప్రశ్నించారు. 100 కోట్లు, రోజుకు 100 కోట్లు, నెలకు 100 కోట్లు, అక్కడ 1000 కోట్లు. నీ కథ టోటల్ 5 years పెనాల్టీ ఇల్లీగల్ ఎక్స్కవేషన్ రిపోర్ట్ తీయకుండా వచ్చిన ఆఫీసర్లు కూడా ఏమి ఇస్తున్నారో నాకు అసలు అర్థం కాదు. మొత్తం వాళ్ళు చూపించిన రిపోర్ట్స్ 91 కోట్లు, సూరాయపాలెం ఇరువురు. గ్రావెల్ ఈ జీవో ప్రకారం రూపాయి లెక్కన 10,65,000 టన్నులు, ఇది ఒక 15 కోట్లు, ఇది ఒక 91 కోటి. పాపం 100 అంటున్నాడు. 106 కోట్లు తేలిపోయింది. నేను జీవోలు వేసిన ఆర్డర్స్, షోకాజ్ నోటీసులు మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్టీఐ యాక్ట్ కింద ఇచ్చింది. వీళ్ళల్లో అసలు సర్వేపల్లి రైతులు ఎంతమంది? వాళ్ళ పొలానికి తోలుకున్న సారవంతమైన మట్టి ఎక్కడుంది? కనుపూరు చెరువు, సర్వేపల్లి చెరువులో మొత్తం గ్రావెల్ ఎత్తేసినావు. మొత్తం 100 చిల్లర కోట్లు వచ్చేసేసింది. ఆ కాకాని తోడేరు 100 కోట్లు, రోజుకు 100 కోట్లు, నెలకు 100 కోట్లు, అక్కడ 1000 కోట్లు. నీ కథ టోటల్ 5 years పెనాల్టీ ఇల్లీగల్ ఎక్స్కవేషన్ రిపోర్ట్ తీయకుండా వచ్చిన ఆఫీసర్లు కూడా ఏమి ఇస్తున్నారో నాకు అసలు అర్థం కాదు. మొత్తం వాళ్ళు